ओम तम विष्णो नमः पदं सदा पश्यन्ति सूरयः नमः हरे राम हरे कृष्ण मंगलमूर्तये नमः प्राणायामे विनियोगः संकल्पिता सर्वग्रामका सीता राम लक्ष्मण आदित्यादि नवग्रह देवता शिखर ध्वज यंत्रमूर्ति स्थिर प्रतिष्ठा शुद्धोदकेन व्रतं प्रसादाः तत्र भूषणे आयदेव स्वरूपात्मानो फोटोग्राफर गंधद्वारा कृष्णवे नमः ओम ह्रां महात्रलोकाय नमः ओम ह्रां महात्रलोकाधिपति यज्ञवराहाय नमः చెప్పినప్పుడు ఓం ह्रां यज्ञवराहाय नमः ओम ह्रां पद्मे ओम ह्रां अंजनदिग्गजाय नमः वायुज्ञा ओम ह्रां पुष्पदिग्गजाय नमः ईशान्या ओम ह्रां सुप्रदिग्गजाय नमः इंद्रादि पूजये ओम इंद्रं वायुस्तुतस्तयामहेनेभ्यः अस्माकमस्तुदेवः पूर्वे इंद्रं पूजया अग्निं पूजयामि ओम यमाय रोगं यमाय रुद्राहमेनं पूजयामि मोषणपरां प्राणरुद्रगणामि ओम इमं मे वर्णस्पतिः मध्यादिप्रदां ईशानं पूजयामि इंद्रादि अष्टदिक्पालकेभ्यो नमः सर्वोपचारार्थे गंधाक्षतपुष्पं समर्पयामि बलिं दद्यात् नमः सांगेभ्यः सायुधेभ्यः सवाहनेभ्यः सशक्तिकेभ्यः एवं श्रीव रक्तवर्णतण्डुलबलिं समर्पयामि भो भो नवरत्नालु यशवंत నవరత్నాలు నవగ్రహ స్థానాల్లో దేని దానికి వేయాలి నవరత్నములు నవధాన్యములు పంచధాతువులు చిల్లర కూడా దశ పాషాణాల్లో ఒకటి పారదం అంటారు. అమ్మ ఆడగండమ్మ దశ పాషాణాలు పాదరసము సర్వం ప్రతిష్ఠితం సహదేవి ఇప్పుడు వేసిన వాటికి పూజ ప్రతిష్టాన దేవతాభ్యో నమః యం పృథివ్యాత్మకం గంధం పరికల్పయామి నమః అహం ఆకాశాత్మకం పుష్పం ప్రోక్ష్య కూర్మ శిలా సహిత ఆధారశక్తి నమః పిండికాయై నమః ధాత్వధిష్ఠాన దేవతాభ్యో నమః ధాతుయై నమః కదలీఫలం నివేశ స్వాహా జ్ఞానాయ స్వాహా జ్ఞానాయ స్వాహా జ్ఞానాయ స్వాహా నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి నమః భోజనం సమర్పయామి ప్రక్షాళయామి శుద్ధాత్మయం సమర్పయామి సంసర్వత్వాపురం తదంగ తాంబూలాది సర్వోపచార పూజా పరికల్పయామి నమః నమః విశ్వామిత్రావరణాధేధే ఓం దేవస్యకాంతుసమేతో ఆహుభ్యా
అసలు అన్నమాట. దానికి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ ఇంతటితో ఇప్పుడు స్వామివారు వచ్చిన తర్వాత వారి చేతితోనే ఆహ్వానం తీసుకున్నప్పుడు అందరూ మర్యాదలు ప్రవర్తించాలి. ఒకటి. రెండవది, స్వామివారిని ఎవరు ముట్టుకోవద్దు, కాళ్ళను ముట్టుకోవద్దు, దూరంకి వెళ్ళి దండం పెట్టాలి. వచ్చినప్పుడు అయినా సరే, ఇక్కడ కూర్చున్నప్పుడు అయినా సరే, కూర్చున్న తర్వాత పాలుగానే ముట్టుకుంటాం. మేము కూడా అందరం కూడా పాలుగానే ఇక్కడ కూర్చున్నప్పుడు అంటే మెచ్చుకోవాలి. అబ్బా ఎంత పద్ధతి ఉన్నది ఆస్థా గ్రామస్తులకు అని. మీకు జగదంబ విష్ణువారిని నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే.
संसद्भिरदायथाः लक्ष्मीराष्ट्रस्य यामुखे तयामासकं भजामसि आदित्यायनवग्रहेभ्यो नमः कर्पूरानन्दमङ्गलदिव्यनीलादन्दर्शयामि शुद्धादयं समर्पयामि भगवानकी जय अक्षरा परमे व्योमण्डलमुनाभुनन्दो यत्र धीरामनसावादमग्रतः अत्रासखाय सख्याय जानते भद्रेशा लक्ष्मीर्निहिताधिवादी देवी सरस्वती वाजेभिर्वादीवती हे नाम वित्रियवतो खण्डाशूलानि चण्डमुसरे हस्तायकम् हस्ताब्जे हृदये घनान्तरिषधीपानुदुर्यप्रभा गौरीरेह समुद्भवा त्रिजगता आधारभूता महा पूर्वामरसरस्वतीमधुरे शृङ्गारदेव्यार्दिनी सखाय सख्यानि जाते भद्रेशा लक्ष्मीर्निहिताधिवादी ये अन्तरिक्षे ये विविधेभ्यः सर्पेभ्यो नमः धीर्यदधाना हृदये सुचित्रवःपराजितासोऽभवयेन्द्रा भवे भवेनाति भवे भवः समा नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः शीक्षाध्यायः सह नो व्याख्यास्यामः मोहिताय गच्छते अधाधिलोकम् पृथिवीपूर्णरूपम् योत्तररूपम् अग्निपूर्णरूपम्
आराप्ते अग्निरस्त्वारात् परमानि అక్కడ స్టేజ్ మీద స్వామి చేస్తారు కాబట్టి ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా అటువైపు రావాల్సిందిగా ఉన్నది. అక్కడ స్టేజ్ పైన స్వామి
కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా రమణీలలామ నవలావణ్య సీమ రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా ముసి ముసి నగబుల రసిక శిఖామణులు సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమణిని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాదగిట తక జణుత ఒస పరిచూపుల అసదృశ విక్రములు తక జణు తక ధిమి తక మే సమ్మీటి రోషపరాయణులు నీరమ పమగరి గమ సరియవరను మత్త గుణోల్బణులు నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుష్యమనే
गोविदं वज्रबाहुं जयन्तमज्मप्रमृणन्तमोदसा बलविघ्नाय स्थविरः प्रवीरः सहस्वानुवादी सहमान उग्रः शतमन्योरिन्द्रः इन्द्रासान्नेता बृहस्पतिर्षद्ध उग्रं महामनसां भुवनस्य वानाघोषं देवानां जयतामुदस्था अस्माकमिन्द्रः सर्वेरुध्वजेष्वस्माकं यास्तदयन्तु वीरा उत्तरे भवन्तस्मानुदेवा अवताहवेषु उद्धर्षय मघवन्ना सत्त्वनामकानां महागुंसे ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం
వివాహాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఉన్నారు. మనం అడగంగానే దాదాపుగా 2 నెలల సమయం కంటే ముందు 3 నెలల కంటే ముందు మేము సంతోష్ రెడ్డి గారు అందరూ వెళ్ళి ఆ రోజు చెప్పినటువంటి మాట తప్పకుండా బిడ్డ అని ఆశీర్వదించినారు మాకు. అదేవిధంగా ఎక్కడ ఆటంకం లేని విధంగా మా స్వామివారంటేనే అంత గొప్ప. మన అందరికీ మా అనుభవంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అదే అనుభవం ద్వారా మా స్వామివారి అనుగ్రహంతో ఎంతో ఇంత పెద్ద చాలు వారు అనుగ్రహించడం కొరకు, ఇంతటి జన్మ సార్థకతం చేయడం కొరకు మా స్వామివారు వచ్చి ఉన్నారు. మరి స్వామివారిని ఉద్దేశించి ఆలయ చైర్మన్ వ్యవస్థాపకులు ఆర్మూర్ సంతోష్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీమాత్రే నమః. భక్త జనులకు ముఖ్యంగా ఆస్థ నివాసులకు అద్భుతమైన దినం. చౌతి మురళి చెప్పినట్టు వారి పాదధూళి చాలు. నిజానికి వారు నిస్వార్థపరులు, మీరాడంబరులు. అడగగానే స్వామి గారు ఒకటే కోరుకుంటున్నాం, జీవాత్మ పరమాత్మ మధ్య కొత్త మిచ్చాడుతున్న మాకు మార్గదర్శనం అనుగ్రహ ప్రసంగం ద్వారా అందించాలని కోరుకుంటూ ఎక్కువ మాట్లాడి నేను మీకు అందిస్తున్నాను. శ్రీకృష్ణానంద పర్యాప్త అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భోళా శంకర భగవానికి. ఈ జయానికి ఒక నియమం ఉన్నది, ఒక రూల్ ఉన్నది. అది గమనించుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. మగవాళ్ళు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా కూడా మగవాళ్ళు అనాలంటే 2 చేతులు మొత్తం పైకెత్తాలి మగవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో ఎట్లయినా 2 చేతులు పైకెత్తే ఉంటారు కదా, ఎట్లయినా హ్యాండ్స్ అప్పే కదా. ఇంట్లో లేదు ఎప్పుడైనా డౌన్ ఉన్నాయి, ఇంకెప్పుడు హ్యాండ్స్ అప్పే. దేవుడి దగ్గర హ్యాండ్స్ అప్ అయితే ఇంట్లో ఆ బాధ తప్పుతుంది. 2 చేతులు మగవాళ్ళు పైకెత్తాలి, జై అని గట్టిగా. అమ్మలు ఎప్పుడు కూడా తమ తల కంటే మీదికి చేతులు ఎత్తడానికి ఏ పరిస్థితుల్లో కూడా వీలేదు. కాబట్టి గదువ కిందికే, కంఠం కిందికే 2 చేతులు నమస్కారం చేసుకుంటూ ఇక జై ఎట్లా అంటే ఇంత పని రాకపోతే అంటాం చూడు, చెప్పినట్టు లేకపోతే అంటాం చూడు, టైంకి రాకపోతే అంటాం చూడు, సౌదాలు లేకపోతే అంటాం చూడు, అవి గట్ట అంతకంటే గట్టిగా అనాలి. అంటే ఏమైందంటే మీరనే ఇక్కడి జై వల్ల మీ ఇంట్లో ఏది మాట్లాడినా వాళ్ళకి ప్రేమ అనేది వస్తుంది.
కాబట్టి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. రాజా రామచంద్ర భగవానికి, భోళా శంకర భగవానికి, పవన సుత హనుమానికి, మదనానంద సరస్వతి స్వామి భగవానికి, శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి, అన్నపూర్ణ మాతాకి, జగదంబా మహారాజ్కి, జ్ఞాన సరస్వతి మాతాకి, గో మాతాకి, धर्म माता की, अपना अपना माता पितरों की, साधु संतन महाराज की. భగవంతుని యజ్ఞశాలలో మనం పిలిస్తే వచ్చినటువంటి దేవుళ్ళ వరకు, అదేవిధంగా ప్రతిష్ఠించబోయేబడేటువంటి దేవతామూర్తులు, ఇంట్లో ఎవరింట్లో ఏ పేరుతో ఉన్నా, ఏ ఫోటో లెక్క ఉన్నా, ఏ పాదుకల లెక్క ఉన్నా, ఏ పుస్తకం లెక్క ఉన్నా, ఏ విగ్రహం లెక్క ఉన్నా, ఇక్కడ ఉన్న దేవుళ్ళు ఎవరో, మన ఇంట్లో గూట్లో ఉన్న దేవుళ్ళు ఎవరో, అందరికీ దేవుడైన దేవుడు ఒక్కడే దేవుడు. అదే దేవుడు, అదే భగవంతుడు. ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మురళీ శర్మ మొదలుకొని వచ్చినటువంటి ఋత్వి బ్రాహ్మణులు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సహాయ బ్రాహ్మణులు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి అతిథి బ్రాహ్మణులు, కార్యక్రమానికి తమ వంతు సేవా కర్తవ్యంగా వచ్చినటువంటి అయ్యప్ప దీక్షాధారులు, గ్రామంలోని పెద్దలు, కార్యనిర్వాహక సభ్యులు, కార్యం మేము చేస్తున్నాము అని అనుకోకుండానే కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి సంతోషం మొదలైన మీ అందరూ, తర్వాత పనివాళ్ళు, అన్నం వండేవాళ్ళు, ఓళ్ళు కడిగేవాళ్ళు, ఇస్తళ్ళు తీసేవాళ్ళు, కాంతి చల్లేవాళ్ళు, ఈ మందికి చూపించేవాళ్ళు, మందికి వినిపించేవాళ్ళు, ఏం పని లేకుండా కూర్చొని తప్పులు తీసేవాళ్ళు, పని చెయ్యని వాళ్ళు, పని బాగుంటే బాగుంటుంది అనుకున్నవాళ్ళు, పని బాగా చేయడానికి సహకరిస్తున్నటువంటి గ్రామంలోని యువతులు అందరికీ మించి ఏ కార్యక్రమమైనా ఎవరు లేకపోతే ఆ కార్యక్రమం నిండుదనం ఉండదు. మన కార్యక్రమానికి నిండుదనం చేకూర్చడానికి వచ్చినటువంటి మా తల్లులు, మీ అందరిలో ఏ దేవుడు వెలుగుతున్నాడో అదే భగవంతుడు నా లోపల కూడా ఉన్నాడు. మన అందరిలో ఉన్న పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ ఈరోజు సీతారామచంద్ర స్వామి కొంచెం పక్కగా కూర్చొస్తుంది, కొంచెం ముందర బిడ్డ అమ్మాయి కొంచెం అవస్థ గమనించాలి బిడ్డ. దానికి ఏం కాదు, నీకు కనబడతా, నీకు ఎక్కడంటే అక్కడ కనబడదు. సీతారామచంద్ర స్వామి మూర్తులు, నవగ్రహమూర్తులు, ఆంజనేయ స్వామి ధ్వజమూర్తి, ఈ దేవతలను ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ప్రతిష్ఠ అంటే ఏమిటి? మన భాషలో చెప్పుకోవాలంటే దేవుళ్ళను కూర్చుండ పెడుతున్నారు, మనం దండం పెడతాం, ఇంతేనా? దేవుళ్ళను కూర్చుండ పెట్టుడు, దండం పెట్టుడు, ఇది మన భాష. మరి అయ్యగారుల భాష అట్లా ఉండదు కదా, వాళ్ళు చదువుకున్న లేదు. వాళ్ళు ఏమంటారు? దేవుళ్ళను ప్రతిష్ఠ చేస్తున్నాము, మీరు నమస్కారం చేయండి. మనం దండం అంటాం, వాళ్ళు నమస్కారం. ఇంతే వ్యత్యాసం. ప్రతిష్ఠ అంటే వాళ్ళు ఏంటంటే తిష్ఠ, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ అనే 3 మాటలు ఉంటాయి. ఇప్పుడు మంత్రాలు చదివేటప్పుడు ఆ మాటలు వస్తాయి. తిష్ఠ అంటే కూర్చునుడు. ఈ కూర్చుని ఎట్లుంటుంది? మనం ఎక్కడన్నా పోయినప్పుడు ఏం చేస్తామంటే గబుక్కున లేచిపోయేటట్టు కూర్చుంటాం. ఎవరి కళ్ళ పడకుండా వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయిందంటే మధ్య లేచిపోదామన్న వాళ్ళందరూ ముందరికి రావాల్సి వచ్చింది. ఇక ఎవ్వరు రాదు,
ఏం చేయాలి వీళ్ళు కూడా అనుకున్నారు కొంచెం సాంగ్ ఇట్లా మాట్లాడుకుంటే అట్లా పోయేద్దామని అనుకున్నారు. అప్పటి నుంచి అలసిపోయాము అనుకున్నాను. నేను తీసుకొచ్చి మీద కూర్చోబెడతాను. ఇంకే కాదు రాదు. తిష్ట అంటే కూర్చోవడం, ప్రతిష్ట కదలకుండా కూర్చోవడం. మనం జపం చేసుకుంటాం కదా, జపం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు గంట సేపు వేరే ధ్యాస లేకుండా కదలకుండా కూర్చుంటాం. దాని పేరు ప్రతిష్ట అంటారు. సుప్రతిష్ట అంటే ఇక ఎక్కడికి ఎవడు పిలిచినా పోరాకుండా కూర్చుంటే దాని పేరు సుప్రతిష్ట. ఇప్పుడు మన రాముల వారు సాంగ సపరివారంగా ఎట్లా కూర్చున్నారంటే సుప్రతిష్టగా కూర్చున్నారు. ఈ ఊర్లోనే ఉంటా అని కూర్చున్నారు. సరే, రాముని కూర్చోబెట్టినాం, లక్ష్మణుని కూర్చోబెట్టినాం, సీతమ్మను కూర్చోబెట్టినాం, హనుమాన్ని కూర్చోబెట్టినాం. ఎందుకు కూర్చోబెట్టినామో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కనుక కూర్చోలేదు. దేవుళ్ళు ఎందుకు అయ్యిండ్రు ఆలోచన లేదు. రాముడిని కూర్చుండబెట్టినంత మాత్రాన, రాముడికి దండం పెట్టినంత మాత్రాన రాముడు సంతోషపడతాడని అనుకోవద్దు. దండం పెడితే సంతోషపడతాడు, కానీ నిజంగా సంతోషపడాలంటే ఏం చేయాలి? రాముడు ఎట్టున్నాడో అట్లా ఉంటే రాముడు సంతోషపడతాడు. సీతమ్మ ఎట్లుందో అట్లా ఉంటే సీతమ్మ సంతోషపడతాడు. లక్ష్మణుడు ఎట్లుండో అట్లా ఉంటే లక్ష్మణుడు సంతోషపడతాడు. అందరికీ సేవ చేసే ఉద్దేశంతో దృఢంగా సంకల్పం చేసుకొని భగవంతుని ఉచ్చరించుకుంటూ మనం ఉంటే ఆంజనేయ స్వామి సంతోషపడతాడు. లేకపోతే ఏమనుకుంటే వీళ్ళంతా ఫోటోల కోసం సంతకాలు పెడుతుండ్రు, ఫోటోల కోసం దండాలు పెడుతుండ్రు, కానీ నిజమైన దండాలు కాదు. రామునికి దండం పెడతాం, అయ్యని బజార్లో పెడతాం. లాభం ఏం చెప్పండి ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం తండ్రి మాట నోట నుంచి రాలేదు. దశరథుడి నుంచి అడిగి గొమ్మని రాకముందే మనసులో గ్రహించి తండ్రి మాట సత్యం చేసినందుకు 14 సంవత్సరాలు అడవిలో తిరిగినటువంటి వాడు మన రాముడు అంటే ఇంకెవరో కాదు. నువ్వు 14 ఏళ్ళు అడవిలో తిరగాల్సిన అవసరం లేదు. మీ నాయన చెప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. మీ నాయనకు చివరి సమయంలో చాకలేక లేదన్నప్పుడు మంచినీళ్ళు పోస్తే నువ్వు రాముడి కంటే ఎక్కువ నీకండి ఆలోచన. రాముని పూజ చేయాలంటే తల్లిదండ్రులను గౌరవించాలి, సత్యంగా మాట్లాడాలి. ఏమంటుంటే పంతులు ఇవాళ నేను సత్యంగానే మాట్లాడుతున్న స్వామి, సంతోషం, ఒప్పుకున్న బిడ్డ మురళి, ఐ అగ్రీ, ఓకే అంట. రేపు పొద్దున సంతోష్ గారికి ఫోన్ చేస్తాను. సంతోష్ గారు ఫోన్ చేసి ఏమంటారంటే, పంతులు ఎక్కడున్నావు ఒక మాట. వాస్తవానికి దిక్కుమాలిన మొబైల్ ఫోన్లు వచ్చినాక మొబైల్ ఏమంటారు, ఆ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత అబద్ధాలకు అబ్బా అంతే లేకుండా వాడు ఇంట్లోనే ఉంటాడు, బాంబే అని చెప్తాడు. అప్పుడు ఏం చేసి పంతులు ఎక్కడున్నావు పంతులు అని ఒక్క మాట అడిగితే, నేను హైదరాబాద్ పోయినా అక్కడ ఇంత అన్నదంట. ఇంకొక మాట కాదు, ఈ మాట పర్వాలేదు ఏదో చెప్పాడు. కొంచెం బండి తీసుకొని వెళ్తుంటాడు, బయటకు వెళ్ళిగా బయటకు వెళ్ళాక ఒక ఆయన అన్నాడు, పంతులు ఎటు పోతున్నావు అంటే, ఎటు పోతలేను, బండి మీద పోతుంది కదా, పోయేది కనబడుతుందా లేదా? అల్లరి చేయొద్దు బిడ్డ మీరు అక్కడ, అల్లరి చేయొద్దు అక్కడ అంటే బండి మీద పోయేది కనబడుతుంది కదా. ఏం చెప్తున్నాడు? ఏమన్నాడు చెప్పండి, మాట్లాడండి. నేను ఎటు పోతలేను అన్నాడు. పోయేది బండి మీద కనబడుతుంది కదా, సత్యమే అది. ఇంతలో ఫోన్ వస్తుంది, ఆయనకు ఫోన్ మాట్లాడుతుంది. ఆమె అడుగుతుంది, ఏమో ఫోన్ మాట్లాడు, ఏం లేదు ఇప్పటిదాకా మాట్లాడతాను, సమాధానం చెప్తాను, ఏమి లేదు. ఎంత అబద్ధం చెప్పాను. ఇగో ఈ విధంగా కూడా కలలో కూడా అబద్ధంగా ఆడకుండా ఉన్నవాడు మన రాముడు మాత్రమేనండి. అందుకే ఆయన ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆయనకు చేతిలో మొత్తం రాజ్యం ఉన్నది. అవసరమైన రాజ్యాన్ని పరిపాలించేందుకు తమ్ముడు రెడీ ఉన్నాడు. అరే దశరథుడు లోపడేసేస్తా, నేను ఉన్న నియమడేది. మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రాజ్యం మీద కూర్చోమన్నారు. కానీ తండ్రి మాట సత్యం చేయడం కోసం రాజ్యాన్ని ఇట్లా గడ్డిపోసలేక తీసి పారేసి 14 ఏళ్ళు అరణ్యానికి పోయిన వాడు మన రాముడండి. మనం ఆలోచన చేయండి, 14 సెకండ్లు 10 వస్తుంటే 10,000 మంది నాశనం చేసేందుకు మనం తయారవుతామండి. ఇంకా డిఫరెన్స్ రామునికి మనకు.
మరి అందుకే రాముడు దేవుడైండు, మనకు కాలేదు. మీరు అడుగుతున్నారుగా రాముడు ఎందుకు, జీవుడు ఎందుకు, దేవుడు ఎందుకు అంటే చెప్తున్నాను. అమ్మవారు 4 రోజులు మొగడు పట్టించుకోకపోతే 5వ రోజు పోలీస్ స్టేషన్లో కేసు వేయించి అందరిని వినిపించి ఈ బలగొట్టించేది. అంతేగా చెయ్యి పట్టుకొని వచ్చి చిన్న పిల్లప్పుడు తెలియదు, తల్లి అని చెప్పిండు, మీ ఆయన చెప్పినట్టు వినాలి, మీ ఆయన మనస్సులో ఉన్నట్టు నడవాలి. అప్పటి ధర్మం అదే. అశోకవనంలో చెట్టు కింద కూర్చొని రామస్మరణ తప్ప ఇంకొక మాట లేకుండా బతికిందండి. ఆంజనేయ స్వామి వెళ్ళి ఏమడిగినాడు, అమ్మ నా వీపు మీద కూర్చో, 2 నిమిషాలలో తీసుకుపోయి మీ ఆయన దగ్గర ఉంచుతాను. బిడ్డ నువ్వు నా కొడుకువే, నేను నీ వీపు మీద కూర్చోవచ్చు, కానీ నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను రాను, నా భర్త వీరుడు తీసుకుపోతాను. అంతటి దృఢపతివ్రత. రావణాసురుడు వచ్చి ఇబ్బంది పెడుతుంటే గడ్డిపోత తీసి అక్కడ వేసి, రావణాసురుడికి డైరెక్ట్ చూసి మాట్లాడలేదు, గడ్డిపోత చూసి మాట్లాడుకుంటే ఏమన్నదంటే, నీకంటే గడ్డిపోత నయంరా బాబు, నీవు పనికిరావు అని కోట్ల రూపాయల అధీశ్వరుడైన సమస్త జగత్తును జయించిన రావణాసురుని పట్టుకొని నువ్వు గడ్డిపోస కంటే పనికిరావురా అని తృణీకరించినటువంటి అమ్మ మన సీతమ్మ. అందరూ సీతమ్మని పెట్టుకుంటారు. ఇక ఇంకొకటి ఉండండి, ఆయన ఇంకున్నా నడుస్తుండే, ఆయన రమ్మని పోమని లేవరు. కానీ మా అన్న వదిన వెళుతూ ఉంటే వాళ్లకు సేవ చేయడానికి ఒకరు ఉండాలి అనే అభిప్రాయంతో భార్య ఇంట్లో వదిలిపెట్టి 14 ఏళ్ళు అన్నకంటే ముందు తోవ సాగు చేసుకుంటూ నడిచినటువంటి వాడు మన లక్ష్మణుడు అండి, మన లక్ష్మణుడు. ఆలోచన. ఇంకొక తమ్ముడు ఆయనకు భరతుడు, అయ్యా నాకు రాజ్యం వద్దు, నీ పాదుకలు కావాలండి. ఇప్పుడు అంటాడా, ఓరంగెట్టు దగ్గర చాలా ఆనందం జరిగితే కేసులు వేసి ఈ బలగొట్టుకుంటారు అందరూ, అవును కదా. ఇంత అర్ధ ఫీట్ జరిగితే 60 లక్షలు ఖర్చు పెట్టుకొని కోర్టు పోతారు, కానీ అర్ధ ఫీట్ జాగా వదిలిపెట్టారు. అవునా? ఆలోచన ఏమి లేదు. అటువంటి అన్నకు సేవ చేసేటువంటి వాడు ఈ లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎంత గొప్పవాడంటే, వృషముఖ పర్వతం మీద అమ్మవారి నగలు దొరికినాయి. సుగ్రీవుడు ఆంజనేయుడు జాంబవంతుడు వాళ్ళంతా ఉన్నప్పుడు నగలు చూస్తారు. ఈ నగలు ఎవరి, ఒక ఆమె వారేసింది, ఎవరి అని. రాముల వారు ఆంజనేయ ఈయన లక్ష్మణుడు చూపించాడు, బిడ్డ ఎవరినా మనం నీ వదిలే చూడండి అంటే, అక్కడ లక్ష్మణుడు తన వదినను ఏ విధంగా చూడాలి అని చెప్పింది. ఏ విధంగా చూడాలంటే, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురేత్తభిజానాన్ని నిత్యం పాదాభిబంధనాత్. నాకు ఇలా కేయూరం అంటే ఇవాళ లేకుండా చిన్నపిల్లలకు తీసేసి బడి పంపుతారు, ఏంటి అని చెప్పండి. గాజులు తీసి బడి పంపుతుంది, అప్పుడు వేసుకున్నది సీతమ్మ. కేయూరం అంటే గాజులు, గాజుల సంగతి నాకు తెలియదు. నాహం జానామి కేయూరే, నాకు గాజుల సంగతి తెలియదు. నాహం జానామి కుండలే, లోలాకులు అంటే ఇట్లా పెట్టుకుంటారు చెవులకు ఉండేటి, అవి కుండలాలు. నాకు కుండలాలు తెలియవు, చేతులకు ఉండేటువంటి గాజుల సంగతి తెలియదు. కానీ అన్నయ్య, నేను రోజు మా వదినకు పొద్దున్న లేవగానే భూమి మీద దండం పెడతా, అప్పుడు అమ్మకు ఉండేటువంటి ఆ కాళ్ళకు ఉండే అందరు కనబడతాయి నాకు. మనం అందరు వేసుకుంటారండి, గొలుసులు వేసుకుంటాం కదా, పూర్వక దొడ్డు ఉండేటి, ఆ దొడ్డు ఉండేటువంటి అందరు, ఆ అందరు ఉన్నాయి. కాళ్ళే కడాలంటాం మనం. ఆ కాళ్ళే కడాలు మాత్రం నేను గుర్తుపడతాను. ఎందుకంటే నేను ఇంతవరకు మా వదిన ఒకటి ముఖము వైపు చూడలేదు, ఆమె చేతులు ఎట్లున్నాయో నాకు తెలియదు, కానీ కాళ్ళకి వేసుకునే ఆభరణం మాత్రం రోజు దండం పెడితే కనుక కనపడుతుంది. అంతటి దృఢమైనటువంటి వాడు మన లక్ష్మణుడు. అందుకని మన లక్ష్మణుని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాం. ఎవరిని అడిగిందనుకోండి, ఏమైనా పని లేదా నీ ముగ్గురు దేవుడు ఎందుకు పెట్టిందని ఎందుకు చెప్పండి. మా రాముడు ఇటువంటి వాడు,
మా లక్ష్మణుడు ఇటువంటి వాడు, మా సీతమ్మ ఇటువంటిది. ఇంకొకడు ఉన్నాడండి, పుట్టింది ఏం జాతి చెప్పండి అనండి. ఏం కోతే కదా, కోపం వస్తుంది కదా. అంటే వానర జాతిలో పుట్టిండు. వానర జాతిలో పుట్టినటువంటి వాడు ఇక్కడున్న నరులందరి చేత వా నరా అని నమస్కారం చేయించుకుంటుండండి. ఆలోచన చేసుకోండి ఎంత గొప్పవాడో. ఇందులో నిస్వార్థంగా పనిచేసిన వాడు ఎవడంటే ఆంజనేయ స్వామి. ఆయనకి సీతమ్మ ఎక్కడ ఉంటే సంబంధం ఏంటి, రాముడు ఎక్కడ ఉంటే సంబంధం ఏంటి, లక్ష్మణుడు ఏమైతే సంబంధం ఏంటి, ఏం సంబంధం లేదు. తన గురువు గారికి తను నమ్మినటువంటి వ్యక్తికి ఆపద ఉన్నదంటే ఎవడన్నా సాయం చేస్తాడు, కొంచెం సాయం చేస్తాడు. ఎంతసేపు 100 రూపాయలు అంటే అవసరం ఉన్నాయంటే 70 రూపాయలు ఉంచుకొని 30 రూపాయలు చూపించి 20 రూపాయలు చేతులు పెట్టి సహాయం అయిపోయింది అనుకోని ఆ 20 రూపాయల కోసం 50 సార్లు తిరిగి వసూలు చేస్తాం మనం. అవునా కాదా? ఇది ఆలోచన చేయండి. మనకు 1 రూపాయి వస్తుందంటే ఎదుటి వ్యక్తి 50 రూపాయలు నష్టం చేయడానికి మనం ఎంత పోము. కానీ మనం మొత్తం త్యాగం చేసి ఆయన ఎటువంటి వాడు, రాముడికి సీతకు ఈయనకు సంబంధమే లేదు. సీతమ్మ వారు లంకలో ఉన్నదని తెలిస్తే లంకలో ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ప్రాణాలకు సైతం ప్రాణాలు తీసుకోవడానికి కూడా పోయినా సరే అనుకొని నూరామెడున్న సముద్రాన్ని దూకిపోయిండండి. చెట్టిన కొట్టిండు, తోక గాలబెట్టుకుండు, లంక గాలబెట్టిండు, వచ్చి అమ్మల సంగతి చెప్పిండు. ఇది ఆలోచన చేయండి ఒకసారి. ఇందులో ఆంజనేయ స్వామికి వచ్చిన లాభం ఏమన్నా ఉన్నదా ఆలోచన. ఆయన ఇంటికి ఏమైనా చెక్ పంపిండా, ఎవడన్నా ఏమన్నా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిరా, ఎవడైనా పేటిఎంలో పంపిండా, ఏది లేదు. ఏమీ లేకున్నా ప్రభుభక్తిలో లీనమైన వాడు మన ఆంజనేయ స్వామి. అందుకని ఇక్కడ ప్రతిష్ట చేశారు. ఇంకొక మాట ఆంజనేయ స్వామిని పట్టుకొని ఒక మాట అడిగినారు, ఏమయ్య ఆంజనేయ, అబ్బాయి ఏం పవర్ అయ్యాని నీకు అర్థం కాదు, 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రాన్ని అమాంతం దొరికినవు, ఇంత పెద్ద పని చేసుకొచ్చినావు కదా, నువ్వు చాలా గ్రేట్ అన్నారండి. గ్రేట్ అంటే ఆయనేమనంటే నేనేం గ్రేటు అన్నాడు. ఎందుకు? నేను ఓలేదు, నేను దుంకలేదు, నేను దాల్చలేదు. నేను పోతే అమ్మ గుర్తుపడుతున్నాను. మరి ఎవరు పోయిందయ్యా? నేను మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డా ఏమన్నానంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇంతే ఇట్లా అని ఒక్కసారి రాజా రామచంద్ర భగవానికి ఈ మాట అని శ్రీరామ్ అని గిరిన ఎవరు చెప్తున్నారు? ఆంజనేయ స్వామి. రామ్ అని ఎగిరినా అంతే, ఆ రామ్ అనే ముందర పోతుంది, నన్ను గుంజుకపోయింది, ఆ పని అంతా చేయించ మనం ఆలోచన చేసుకొని చేసేది గంట చెప్పేది గంట. ఆయన చేసేది గంట చెప్పిందే లేదు, చెప్పిందే లేదు. అసలు మనం చెప్పిందే లేదు, ఆయన చెప్పిందే లేదు. అందుకని మన ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతిష్ట చేస్తాం. ఇది అహంకారం యొక్క 3 స్టేజెస్, 3 రకాల స్టేజ్లు వస్తారండి పరమాత్మ. ఎట్లా నేను అన్నవాడు ఎట్లా దూరం ఉంటాడు? భగవంతుడు దేనికి లొంగుతాడు? ప్రేమకు, భక్తికి. భక్తియుతమైన ప్రేమకు ప్రేమ, ఆ ప్రేమ ఉంటే లొంగుతాడు దేవుడు. అటువంటి ప్రేమ స్వరూపానికి లొంగుతాడు. అహంకారాన్ని దూరం పెడతాడు. ఎవరి అహంకారం ఉందో వాడిని దూరం జరుపుతున్న కొడుకులు ఇంత ఊరికంటే మొదలు ఈంతది. అది అవునా? కోసి అవతల వారేస్తామా, దాన్ని తీసుకొచ్చి దాచిపెడతామా? చెప్పవచ్చు. ఎంత ఉండాలో గంతుంటే అక్కడికి వస్తుంది, పెరిగితే డామ్ అంటుందండి. ఇంతే ఎంత ఉండాలో గంతుండాలి. దేవునికి ప్రేమ ఉంటుంది కదా, ప్రేమ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు? వాళ్ళు కొంచెం విశేషంగా ఏమైనా ఎక్స్ట్రా చూస్తారా అనే అభిప్రాయంతో ముచ్చట పెడుతున్నారు. అప్పుడు ఎవరిని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఏమని? ఈ ఫస్ట్ ఈ పెద్దలు వేసేసింది. ఈ వేలు ఏమంటాం మనం? చెప్పండి, భయపడకూడదు.
బొట్టమన వేరు. మనం ఫ్రెండ్స్ గురువు అనుకోకండి. నేను నీ కొడుకును, కొడుకు మాట్లాడితే సంతోషం ఉంటుంది అనుకోండి. నేను కొడుకునే మరి ఎవరినో పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనుకోక నేను మీ కొడుకును అట్లా. దీన్ని ఏమంటాం? బొట్టమన పెద్దనే అంటాం. ఈ పెద్దనే మొదలు లేచిన వాడు ఏమన్నంటే ఇగో దేవుడికి నేనే ఇష్టం, అందుకే నన్ను సపరేట్గా ప్రత్యేకంగా సృష్టించింది. నేను అమాంతం లేచిందంటే మీ నలుగురు నా కాళ్ళ దగ్గర కావాలి. అంటే ఇట్లా పడతాను, బల్ల గుద్దానంటే ఇట్లా, బెట్టు కట్టానంటే ఇట్లా, చేతులు పెట్టానంటే ఇట్లా, వీరతిలకం పెట్టానంటే ఇట్లా. మిమ్మల్ని తలకాయ వంచిండు, నన్ను గొప్ప చేసిండు. కాబట్టి నేను గొప్ప, దేవునికి నేనే ఇష్టం అన్నది ఎవరన్నారు? మర్చిపోదు మీరు. పెద్దనే ఆ పక్క కూర్చున్నదండి. ఇటువంటి ఎవరైనా పొగుడుకుంటుంటే ఇష్టం కాదు కొందరికి. పక్కకున్నది దాని పేరేమంటారు? పాయింటింగ్ ఫింగర్ అని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అంటారు. మనం ఏమంటాం? చూపుడు వేలు. వీళ్ళు ఏమంటారంటే తర్జని అంటారు. ఆ చూపుడు వేలు లేచి నోరు మూసుకో అనేది దీన్ని ఈ పెద్ద నేను నోరు మూసుకో. ఎందుకా? నువ్వెవరు, నేనెవరు, ప్రపంచం ఏంది, పనికొచ్చేది ఏంది, పనికిరాంది, ఈ ఐటమ్ కావాలి, ఈ ఐటమ్ కావద్దు అని ఇట్లా చెప్పాలంటే నువ్వు కూడా కిందికోవాలి. కాబట్టి మిగతా వాళ్ళందరిని వచ్చి సపరేషన్ చేసేటప్పుడు నన్నే వాడుకొని సాక్షాత్తుగా నన్ను వినియోగిస్తారు. ఎవరికన్నా వేరే విధంగా బొట్టు పెట్టాల్సి వస్తే దీంతో పెడతాం. ఎవరికి దీంతో పెట్టాం? బొట్టు పెట్టకూడదు. దీంతో పెట్టినామంటే మనం ఇతరులకు పెట్టే బొట్టును దీంతో పెడతాం. ఆ విధంగా నన్ను సపరేషన్ చేసేందుకు ఆ టైంలో మీ నలుగురు నా దగ్గర తలకాయ ఉంచాలి. ఇట్లా పడుతుంది. కాబట్టి నువ్వెవరు, నేనెవరు ఇట్లా చూపిస్తారా? నేను గొప్ప అంటే ఇట్లా చూపిస్తారా? ఎవరన్నా ఇట్లా చూపిస్తారు. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? చూపుడు. ఆ పక్కకు ఇంకోటి ఉంది కదా, దానికి మీద అట్లా గొంగళి పురుగులు వాకినట్టు అయింది. ఈమె మాట్లాడే మీరిద్దరు ఊకోండి, నోరు మూసుకోండి, షటప్ అని. ఏమి? నేను గ్రేట్, నేను దేవునికి ప్రేమ, దేవునికి నా మీద ప్రేమ. ఎక్కడ చెప్తామనండి? రాజు పోతుంటే అటుపక్క ఇటుపక్క ఇద్దరు, పెద్ద మనిషి వస్తుంటే ఏం చేస్తారు? అటుపక్క ఇటుపక్క ఇద్దరు ఉంటారు. అవునా? ఇటుపక్క 2 ఏళ్ళు, ఇటుపక్క 2 ఏళ్ళు. చూసినా? ఇటు ఇద్దరు ఇటు వారేసిండు, ఇద్దరు ఇటు వారేసిండు, మధ్యాహ్నం నన్ను వచ్చింది. అవునా లేదా? బాగా చూసుకోండి. దేవుడికి నేనైతే గొప్ప ఇష్టం కనుక కొంచెం దొడ్డుగా కొంచెం పొడుగు ఉంచిండు. వాళ్ళు చూసుకోండి, కొంచెం దొడ్డుగా ఉంటుంది, కొంచెం పొడుగు ఉంటుంది. దేవుడికి నా మీదనే ఇష్టం కనుక కొంచెం దొడ్డు ఉంచిండు, కొంచెం పొడుగు ఉంటుంది. మిమ్మల్ని నా సేవకులుగా రాజు విడల రవి తేజముల రగ అన్నట్టుగా అటు ఇటు సేవకులను పెట్టిండు. మీ ఇద్దరు సేవకులు, ఇద్దరు సేవకులు. ఎవరన్నారు? మధ్యలే. ఆ పక్కకు ఇంకోటి ఉంది కదండి, మీరు ముగ్గురు చెత్తగాండు అన్నదండి సమాధానం. పనికి రాదు. పనికి రాదా? నీకేం గ్రేట్నెస్ ఉంది? నా గ్రేట్నెస్ దేవునికి నేను చాలా ఇష్టం. దేవునికి ప్రేమపూర్వకంగా దేవుడి నన్ను చూసుకుంటాడు. దేవునికి నేను చాలా ఇష్టం. అందుకే నాకు స్పెషాలిటీ ఉన్నదండి. ఏం స్పెషాలిటీ? మనం ఎవరైనా యుద్ధానికి పోతే ఇక్కడ పెడతాం బొట్టు. ఎవరికైనా శత్రువుకు బొట్టు పెడితే ఈ ఏళ్ళతో పెడతాం. దేవునికి ఈ ఏళ్ళతో పెట్టబెడతాం. శత్రువు పెడితే ఈ ఏళ్ళతో పెడతాం. మనం బొట్టు పెట్టుకుంటే ఈ ఏళ్ళతో పెట్టుకుంటాం. దేవునికి పూజ చేస్తే ఈ వేలతో బొట్టు పెట్టాలి. నాతోటే బొట్టు పెట్టించుకుంటాడు. ఆ టైంలో మీరందరినీ పక్కకు ఉంచుతాడు. అందుకే నాకు ఉంగరాలు తొలగిస్తాడు దేవుడు అని. అవునా? ఉంగర పేరేది? ఇది. ఉంగరాలు ఏమో చేయించుకోండి. భర్తలను కష్టపెట్టకూడదు, భార్యలను కష్టపెట్టకూడదు, అత్తగారి జమనకూడదు. మీరు కష్టపడి చేసుకోరు. కానీ ఉంగరం ఎందుకు పెట్టాలి? దేవుని పూజకు యోగ్యమైన వేలు కాబట్టి. అందుకని నాతోటే పూజ చేయించుకుంటాడు. నాకే ఉంగరాలు తొలగిస్తాడు. నాకే స్పెషల్ పేరు పెట్టించు. ఉంగర పేరు. మీకు ఎవరు ఉందా? ఉంగర పేరు ఉందా? పేరు ఉందా? నాకు ఎవరన్నారు? ఇది ఉంగర పేరు. ఈ 4 వేలు చెప్పినాయా? ఇదేముంది? చిన్నది చిక్కన వేలు, లిటిల్ ఫింగర్.
అంతే కదా. ఆ చిటికెన వేలు అది కూర్చున్నది సపరేట్. భగవంతుడు ఏం చేస్తుందంటే అమ్మో వీళ్ళు ఎవరి గ్రేట్నెస్ వాళ్ళు నేను ఇట్లా అనుకోని సృష్టి చేయాలి, దేవుడు అనుకోలేట్లా, కానీ వీళ్ళు అనుకుంటుంది నేను ఇట్లా అనుకోని సృష్టి చేయలే. కానీ ఎవరి గ్రేట్నెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ చిటికెన వేలు ఏం మాట్లాడుతుంది ఏం చూస్తున్నాడు, ఏమి మాట్లాడుతుంది చిటికెన వేలు, ఏం మాట్లాడలేకపోతున్నది. దేవుడి పాపం అనిపించింది కదా. మరి ఇట్లా చిన్న కొడుకు ఉంటే ఏముంటుంది, పెద్ద కొడుకు బజారు తిరిగినా ఎవరిని కానీ చిన్న కొడుకు తొట్టలు ఏడిస్తే అన్ని ఇచ్చిపెట్టి దొరికిరావా అంటే ఆ చిన్న కొడుకు చూసి అరే మీరు ఏం మాట్లాడుతలేదు ఏంటి అనుకొని దేవుడు వచ్చి డైరెక్ట్ వచ్చి ఇదేమో ఇట్లన్నది అదట్లన్నది ఇట్లా నాలుగు ఎత్తుంది. నువ్వేం మాట్లాడతలేవు లిటిల్ ఫింగర్, నువ్వేం మాట్లాడతలేవు చిన్న చికెన్ ఏదో ఉన్నది ఏమోనాయా ఊకో అన్నదండి. నేను దేవుణ్ణి అందుకని దేవుడువా మరి సరే మరి నువ్వు మాట్లాడు. నాకు మాట్లాడొస్తలేదయ్యా, ఒకటి మాత్రం నాకు తెలుసు ఏంటి, దేవుని సృష్టిలో మాత్రం ఎవరి మీద వ్యత్యాసం ఉండదు, ఎవరి మీద వ్యత్యాసం ఉండదు. ఒక్కటి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉండదు, ఎవరి మీద ద్వేషం అస్సలే ఉండదు. దేవుని సృష్టిలో అందరూ తన దిక్కు చూడాలి, తనకు రావాలి, తనంత వాళ్ళు కావాలని ప్రేమ ఉంటుంది. గంత తెలుసు కానీ నాకేముందో చెప్పొస్తలేదు. అయినా దేవుని నువ్వు అన్నావు కదా. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పుకున్నారు గ్రేట్నెస్, ఇంట్లో లడా అవుతుంది, వాళ్ళందరూ చెప్పుకున్నారు. నాదేదని ఉంటే నువ్వే చెప్పు, ఏం లేదంటే లేదని చెప్పు అని దేవుణ్ణి ఎవరు అడిగారు. ఆ చికెన్ వేలతో దేవుడు ఏమనంటే లేదే చికెన్ వేలు నువ్వే నాకు చాలా ఇష్టం అన్న. చాలా ఇష్టం అంటావు, నాకు స్పెషల్ ఏం లేదు కదా అలా. వాళ్ళందరూ స్పెషల్ మనుషులు చెప్పుకుంటారు, బొంగరం అంటారు, ఉంగరం అంటారా, వాడు ఇట్లా అంటారు ఇట్లా అంటారు, నేనేం చెప్పాలి అంటే బిడ్డ నీకున్న స్పెషల్ వాళ్ళకి ఎన్నడూ రాదు. ఏదో నువ్వు చెప్పరాదయా, చెత్త తుప్పేది ఒకసారి నమస్కారం చేయండి. ఏం దేవుని దిక్కునని చెప్పండి. గీతే దేవుని సృష్టిలో ప్రేమనే ఉన్నది అనుకున్నవాడు దేవునికి దగ్గర ఉంటాడు, పూజ చేస్తాడు తర్వాత ఉంటాడు, పర్వాలేదు దూరం ఉంటాడు, మందిని చూపించాడు ఇంకా దూరం ఉంటాడు, నేనే అనుకున్నాడు అస్సలు పురాకుంటున్నాడు. ఇది భగవంతుడు పరమాత్మ యొక్క తత్వం. ఎక్కడైతే అహంకారం పెరుగుతుందో కారణం ఎక్కడ, కారణం ఎక్కడ వస్తుంది. చక్కెర అంటే ఎప్పుడేమన్నా ఫంక్షన్ అయితే ఏం చేస్తాం, ఏం స్వీట్ చేసిందే అంటారు, అందుకని ఏం కారం చేసిందే అడిగిరా. ఎందుకంటే అది కోసేటప్పుడు చేతులు, తినేటప్పుడు నోరు, మింగేటప్పుడు గొంతు, ఇక తర్వాత మంట మంట మంట. అవునా, ఇంత మంట ఉన్నదాన్ని పట్టుకొని అహం కారము మామ కారము ఆలోచించేది ఎంత పనికిరానివి. ఈ అహంకారం మమకారం అంటే ఏంటి, అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆలోచన చేయండి ఒక్కసారి. చిన్న పిల్లలు పుడతారు కదా, పుట్టంగానే వాళ్ళకు అహంకారం తెలియదు, మమకారం తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు కొంచెం పెద్దగైన తర్వాత నాకు ఈ టైంకి అన్నం ఎవరు పెడుతుండ్రా, పాలు ఎవరు ఇస్తుందా చూస్తారండి. ఒక రోజు అయిపోయిన తర్వాత 2-3 నెలలు పాలు ఇస్తుంటే గుర్తుపడతారండి. అప్పుడు ఏమంటారండి, అమ్మమ్మలు నాయనమ్మలు ఎత్తుకొని ఇగో వీళ్ళు గుర్తుపడుతుండే ఎవరు గుర్తుపడుతుండే వాళ్ళు సంతోషపడతారండి. ఆ గుర్తుపట్టడు ఎవరిని గుర్తుపడతారో, ఎవరు పాలు పోస్తారో వాళ్ళు గుర్తుపడతారు. నింటే గుర్తుపట్టు. ఆ గుర్తుపట్టినప్పుడు ఏం చేస్తారంటే, ఈ వెంకట ఫ్యామిలీస్ అని కలిసి లేదు, ఇప్పుడేమో ఐసోలేటెడ్ ఫ్యామిలీ. అప్పుడు అంతా తాతమ్మల దగ్గర నుంచి మన్మాళ్ళ దాకా ఒక్కింట్లో ఉంటే అది ఆనందమే ఆనందమే. అటువంటి ఆనందం ఈ జీవితం ఉన్న ఈ కొత్త జీవిత పిల్లలకు లేకపోతున్నది. ఏం చేస్తారు, వాళ్ళ దురదృష్టం, వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు. ఇంత ఒక ముసలైనా ఒక అంబాడిటైనా ఉంటే ఆ ఇల్లు స్వర్గం. ఆలోచన చేసుకోండి. అటువంటి స్వర్గం ఇప్పుడు ప్రపంచంలో తక్కువైపోయింది. ఎంతసేపటికి పెళ్లి కానీ మొదలు రూమ్ తీసుకొచ్చుకున్నాకనే వాడు పిల్లలు చూస్తారు. ఆ పిల్ల కూడా పోగా ఇంటికా మన ఇంటికా అంటారు. ఎవరికి ఇంటికి పోయినా మన ఇంటికి పోయినా అని, మన ఇంటి వేరే ఇల్లు వేరే. పోయి ఎప్పుడైనా పండుగప్పుడు పోయేస్తాం కానీ మళ్ళీ లేదు సపరేట్ మంచి కూడా అంటేనే పెళ్ళి. ఆ కారణం ఈ అహంకారం మమకారం సంగతి. ఈ మమకారం చెప్తున్నా, ముసలోళ్ళు ఉన్నారు కదా అమ్మలు, ఈ అమ్మని చూపించి
వీళ్ళు ఎవరే? మీ అమ్మని ఎత్తుకపోతాం. ఇక అది ఓ నడుస్తుంది. చిన్నపిల్ల మీ అమ్మని తీసుకుపోతాం. అబ్బో మా అమ్మ మా అమ్మ మా అమ్మ అదే మొదలైంది. మా నాది ఇది ఎవరు? అమ్మ. తర్వాత చిన్న పెన్ ఇస్తారు, పెన్ను చిన్నవాడికి ఆడుకునే వస్తువు ఇస్తారు. వాడుకునే వస్తువు ఇచ్చి ఇది గలగల ఎవరిది? నాది. అవునా? ఇక వాడు అనకపోతే బొత్తనే పెట్టి ఇట్లా పెట్టి నాది నాది అనిపిస్తుంది. అవునా? ఈ గిన్నె ఎవరిది? నాది. ఇల్లు ఎవరిది? నాది. ఇక అక్కడ మొదలైంది నాది. అవునా? ఇక తనకు కొంచెం పెద్ద పెరుగుతుంది. పెద్ద పెరిగిన తర్వాత ఏమంటారు? పేరు పెట్టలేదు, పేరు పెట్టచ్చు, నామకరణం ఏమంటారు? మొదలు తొట్టెలు వేస్తారు. ఆ తొట్టెలు వేసి కుయ్యమంటారు చెవుగా. అప్పటిదాకా మనకి ఏం తెలియదు, వాడిని మలే తెలియదు, పులే తెలియదు. వాడి చెవులో ఒరే మలయా అంటే అనుకుంటాడు వాడు. అప్పుడు కూడా తెలియదు. తెల్లారి అమ్మ నాయన ఎత్తుకొని నువ్వు మళ్ళీ కాని మరి అని చెప్పి ఒక 2 రోజులు అయినా 3 రోజులు ఇంకా అరే మల్లిగాడు ఏడ్రా మళ్ళీ ఏడ్రా అంటే వాడు తప్పు తెలియదు. ఏం తీసి నేను మళ్ళీ ఎవరా? నేను మళ్ళీ ఎవరు? నేను. పెన్ను ఎవరిది? నాది. పెన్ను నాది, మళ్ళీ నేను. తర్వాత ఏమైంది? పుస్తకం నాది, స్కూల్ నాది, నేను ఫస్ట్ క్లాస్ వస్తున్నా, నేను పాస్ అవుతున్నా, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఎమ్మెల్యేనైనా, నేను ఎంపీనైనా, నేను మందిరి ముంచినా, నేను కొంప ముంచినా, నేను అది చేసిన, నేను ఇది చేసిన, నేను బిల్డింగ్ కట్టినా, నేను అది చేసిన, ఇది చేసిన. వస్తారా? ఎక్కడ మొదలైంది? ఎప్పుడు? తొట్టెల నేనని మొదలైంది. పాలు తాగినప్పుడే నాగని మొదలైందండి. ఇక ఆలోచన చేసుకోండి. అక్కడికి మొదలైంది నమ్మకారం. ఇక పొయ్యే వాళ్ళకు ఊపోమట పోతారు. అందుకని డిఫరెన్స్ చేసి చూసుకోవాలి. ఏది నాది? మీరేమనుకుంటున్నారు? ఏది నాది? ఒకసారి ఆలోచన చేద్దాం. మా సంతోషం మంచి ప్రశ్న వేసింది, దానికి సమాధానం చెప్తున్నాను. ఏది నాది? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరేమనుకుంటున్నారు? దేహం నాది అనుకుంటున్నారు? కాదంటే ఒప్పుకుంటారమ్మా అంటాం కానీ ఒప్పుకుంటాం. ఒప్పుకో. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన అమ్మ మీరు అంత మంచి పూజ చేసారు, నేను ఇక్కడి చక్కగా రామచంద్రుని దగ్గరికి స్వర్గానికి పోతున్నా, వైకుంఠానికి వస్తారా అన్నాను అనుకో. మా ఇంట్లో పని ఉంది, పొయ్యి మీద పాలు పెట్టినాం, మా ఆయన తినలేదు అంటారు. వస్తారా? అది ఒప్పుకోము. దేహం ఎటువంటి ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటాం? ఈ శరీరమే నేను అనుకుంటాం. అనుకుంటామా? అనుకోం. బాగా శరీరమే నేను అనుకుంటాం. ఈ శరీరము ఎటువంటిది? నేను అనుకున్న శరీరం ఎప్పటికి మంచిగా ఉండాలి కదా, ఉంటుందా? అంగం గలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాది గృహీత్వాదండం తదపి నముంచాపిండం. ఒకటి మాత్రం పోకుండా ఉంటుంది, మిగతా ఆయన పోతాయండి శరీరంలో. ఏమిటి? 20 ఏళ్ళ పిల్ల ఉన్నదనుకోండి, ఆ 20 ఏళ్ళ పిల్ల అనుకుంటాను నేను ఎప్పటికి ఇట్లే ఉంటా కాబట్టి చదువు అనుకుంటానండి. కానీ ఇంకా 40 ఏళ్ళ తర్వాత ఇది అటైపోతుంది అంతే. అవునా? బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ అయిపోతుంది అంతే కదా. నల్లటి నెత్తి తెల్లటి పెరుగు గుడ్డ అయిపోతుంది. అంగం గలితం. ఈ శరీరం ఉంది కదా, స్టిఫ్ ఉన్న శరీరం. మీ శరీరం అట్లుంటాయి, స్టిఫ్ ఉన్నాయి. ఓ 70-80 ఏళ్ళు వచ్చిన అమ్మమ్మ దగ్గరకు, తాత దగ్గరకు ఆ శరీరం ఏంటంటే ఊట పడుతుంటే మెల్లమెల్లగా ఆడుకుంటుంది. కూరగాయలు ఆడుకుంటారు పట్టుకొని. ఆడుకుంటుంటే అమ్మమ్మ నీ తోలు ఉంటుంది, నీది కూడా ఉంటుంది అడగండి. అవునా కదా? ఒకసారి కొన్ని రోజులకు మరి ఈ తోలుకు, ఈ ఊగే తోలుకు ఎన్ని సునోలు పెట్టచ్చు, ఎన్ని పేరెండ్లవులు పెట్టచ్చు, ఎన్ని పౌడర్లు కొట్టచ్చు, ఎన్నిసార్లు సబ్బులు పెట్టచ్చు, ఆలోచన లేదు. కొంతమంది దాని థ్యాంక్స్ చెప్పలేదు, వినలేదు, పొదనే ఉంటుంది. ఇంకొకటి అంగం గలితం ఫలితం ఉండం దశగరిహీనం జాతం తుండం. చేగోడి పెద్ద పెద్ద అంటే సంక్రాంతి చేసేది కట్టినాడు, ఇంకేమో అప్పలు కట్ 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 కొరికి గంపెడు తింటదండి. ఏమిటి? పండ్లు, జామకాయ కట్టుకుని ఉంటుంది, కొరుకుతుంది. ఇంకా ఒప్పుకున్నారు అందరూ? ఒప్పుకున్నావా? కథ కూడా చూస్తున్నావు కదా, నువ్వు ఒప్పుకున్నావురా? అయితే వీళ్ళంతా ఇబ్బంది పడతారు. నేను చెప్తా, రేపు ఐ సర్జరీ పిలిపించి ఆ కన్ను సర్జరీ చేసి దీని మీద పెడదాం, చూస్తావా? కన్ను చూస్తుంది అన్నాడు కదా, కన్ను చూస్తుంది అన్నాడు కదా.
ఆలోచన చేయండి. కన్ను చూస్తుంది అన్నారు, చూడాలి కదా, కాదండి. ఇట్లా లడ్డూలు చేసి, అవును కదా, లడ్డు ఇక్కడ చెప్పాను, లడ్డూలు చేసినాం అని చెప్పంగానే ఏమనిపించింది, నోట్ల నీళ్ళు ఊరినాయి. ఏమని, అప్ప తినాలి తినాలి లడ్డు. లడ్డు వినగానే ఏమైంది, ఆనందమే. కష్టపడి అక్కడికి పోయింది, ఆ లడ్డు చూసేది, చూడగానే ఆనందమైంది. ఇంకా విన్నదానికంటే ఎక్కువ ఆనందమైంది. అప్పుడేం చేసింది, చేతులు పట్టుకుంటారు, అవునా, చేతులు పట్టుకోగానే ఇంకా ఆనందం ఎక్కువైంది. తర్వాత ఏం చేస్తారు తర్వాత సమర్పయాలి. అక్కడ చూసి ఎవరు లేకుండా లోపడేస్తారు, అంటే మొత్తం లడ్డు సమర్పయాలి వేసేసారు కదా. నాలుగైదు ఉన్నప్పుడు సంతోషమైంది, ఇంకా ఎక్కువ ఆనందమైంది, నీకు నాకు ఇంకా ఎక్కువ ఆనందం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు ఆనందము ఎక్కడ అయింది? విన్నందుకు అయింది అంటే చెవు కట్ చేసి చెవు మీద లడ్డు వేయడం, చూసినందుకు అయిందంటే కన్ను కట్ చేసి కన్ను మీద లడ్డు వేయడం, లేదంటే చెయ్యిలో పట్టుకున్నందుకు ఆనందం ఏంటంటే చెయ్యి కట్ చేసి చెయ్యి మీద లడ్డు వేయడం. కాదండి, తిన్నందువల్ల ఏంటంటే నాలుక కట్ చేసి దాని మీద వేయడం, లేదంటే మింగుతుంది అయింది అంటే ఇది కట్ చేసి దాని మీద వేయడం, లేదు జీర్ణం అవుతుంటేనే ఆనందం ఏంటంటే లీవర్, మనం కాలేయం కట్ చేసి కార్యం అంటాం కదా, ఆ కార్యం కట్ చేసి దాని మీద వేయడం. అవుతుందా చెప్పండి? కాదు. అంటే ఈ కన్ను, చెవు, ముక్కు వీటి ద్వారా కాదు మనకు అయ్యేది. కన్ను ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, చూడడం ద్వారా, పట్టుకోవడం ద్వారా, తినడం ద్వారా, మింగడం ద్వారా లోపల ఉండి ఇది ఫలానా వస్తువు, ఫలాన్ని చూస్తున్నావు, ఫలాన్ని తింటున్నావు, ఫలాన్ని ఇట్లుంది అని చెప్పేవాడు లోపల ఎవడున్నాడో వాడి పేరు దేవుడు. ఇంతేనండి, అది దేవుడు. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం అనుభవిస్తాం. ఈ శరీరాన్ని ఎట్లా భావించాలి? ఎట్లా భావించాలంటే మనం చాలా అనుకుంటాం, మన ఎంబడి సంపాదన వస్తుంది, నిజంగా బాగా ఎంత పెద్ద మనిషి ఉన్నది కదా, ఆ ముందు పెద్ద మనిషి ఉన్నది కదా, వెంకటికి దక్షిణ వాళ్ళని మస్తు చూస్తున్నాం కదా, మనిషి యొక్క చెంచడంత జాగ తీసుకపోయినా మనకు ఉండకపోయేది ఉండేదా? ఆలోచన చేయండి, ఎవ్వడేం తీసుకపోలేదు, వాడు తీసుకపోదామన్నా మనం తీసుకపోని ఇస్తామా? దింపుడు వాళ్ళ దగ్గర దించి కాళ్ళ మీద పడి ఆయన ఉన్నాయి తీసుకుంటాం, అయిపోతుంది. చోలేదు కాళ్ళ ఎక్కువ పో. ఇంకో తమాషా ఏంటంటే, ఇంట్లో ఉన్న నీళ్లు ఇయ్యరు, ఇంట్లో ఉన్న కట్టెపుల్ల ఇయ్యరు, వాడు సంపాదించుకొచ్చిన బట్ట కూడా ఇయ్యారండి. ఆఖరికి ఆలోచన చేసుకోండి, ఆఖరికి అన్ని బయట కొనుక్కొచ్చుకోవాలి. వీడు సంపాదించి ఏం లాభం, అన్ని వదిలిపెట్టి పోతూనే ఉన్నారు. ఎటువంటిది? ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారే జనౌ శ్మశానే దేహశ్చికాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేకః. ధనాని భూమౌ, బాగా పైసలు సంపాదించింది, ఇంట్లో పెట్టుకునే జాగలేదు, ఎక్కడ పెట్టే జాగలేదు, చుట్టాల దగ్గర పెట్టే జాగలేదు, ఎవరిని నమ్మడా ఏం చేయను అర్థం కాక పెద్ద పొక్క తీసేలా పెట్టిండ. ఇవాళ పెట్టిన పొక్క తీసి ఎవరు పెడతలేదు, బ్యాంక్ పెట్టిన ఏం పెట్టాలి, స్విస్ బ్యాంక్. ఆ స్విస్ బ్యాంకులో పెడితే కొడుకులకు కోడళ్ళకు ఇయ్యాలి కదా, ఇయ్యారండి. వీడు పోగానే వాడి ఆ పైసలు అక్కడ పోయి మీరు పెట్టేస్తారండి. ఈ ధనం మన గుంత తీసి పెట్టినట్టు వాడు పోకాలు ఇచ్చినాలో పెట్టి వీడు చచ్చిపోయింది. చచ్చిపోయడానికి చెప్పరాడే, వానికి ఏం చెప్పొచ్చు చచ్చిపోయేటప్పుడు? గురు 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 అంటాడు, ఆ గుర్రా గురిగా ఏం అర్థం కాదు, పోతాం కూడా. అప్పుడు ఎవడో భూమి కొన్నాడు, భూమి కొన్నాక మెల్లగా జేసీబీ పెట్టింది, అన్నీ చేయలేదు, ఈ పైసలే ఎక్కువ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. మీరు అనుకుంటున్నారు నా దగ్గర ఎక్కువ తక్కువ లేవు, మీ ఊళ్ళో ఉన్నట్టున్నాయి కానీ మీకు ఎక్కువ తక్కువ లేవు అనుకుంటున్నాడు. వెంకట వాహనాలు అవి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఆవు ఎద్దు లేకున్నా ఒక సైకిల్ మోటార్, కారు అయితే ఉంటుంది, అవునా? ఆవులు ఎద్దులు తక్కువైనా ఒక సైకిల్ మోటార్, కారు. ఇంకా ఇంత నలుగురు ఉంటే ఈయనకో కారు, ఆమెకో కారు, వానికో కారు, వానికో కారు, ఎవరి కారు అందరూ దేశం అంతా బేకారు. అన్ని కార్లే, ఇంట్లో జాగా ఉండదు, పార్కింగ్ ప్లేస్ ఉండదు, ఎంత కింగ్ అయినా పార్కింగ్